హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న వీడియో వీకెండ్ డేస్ సాటర్‌డే అండ్ సండే మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, మా పాప ఏ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అయిందనేది ఈ వీడియోలో చూస్తారు. నా వాయిస్ కొంచెం బట్టేసింది. ప్లీజ్ డోంట్ మైండ్. సో, మేము సాటర్‌డే లైబ్రరీ పార్క్ దగ్గర వసంత్ ఫెస్టివల్ ఈవెంట్ అనేది ఒకటి ఆర్గనైజ్ చేశారండి. సో, అందులో పిల్లలే అందరూ చాలా మటుకు పార్టిసిపేట్ చేశారు. ఎవరో ఒక 2-3 టీమ్స్ పెద్దవాళ్ళు కొంతమంది పార్టిసిపేట్ చేశారు. సో, పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. మా అమ్మాయి ఫస్ట్ టైమ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అనుకోవాలి. పబ్లిక్‌లో తను పాడడం ఇదే ఫస్ట్ టైము. చాలానే భయపడింది. బట్ స్టిల్ తనకి మైక్ పట్టుకోవడం బావచ్చు, వాయిస్ ఓపెన్‌గా పాడడం బావచ్చు. బట్ అందరి ముందు పాడడం అనేది తనకు కొంచెం షై ఫీలింగ్ ఉంది. అది పోగొట్టాలని తను ఇలాంటి వాటిలో కొంచెం ఇన్వాల్వ్ చేయాలి. పార్టిసిపేట్ చేస్తే తనకు ఆ ఫీలింగ్ పోద్దని చెప్పి దీన్ని పార్టిసిపేట్ చేయించాను. ఇప్పుడు మా అమ్మాయి పాడుతున్న పాట 'రారా వేణు గోపాల బాల' అని. ఈ పాట మీకు 2 సినిమాల్లో రీసెంట్‌గా వచ్చిందండి ఈ సాంగ్. అయితే వాళ్ళు పార్ట్స్‌గా వేశారు. తను ఫుల్ సాంగ్ పాడింది. మీకు అది సెపరేట్ వీడియో కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. ఈ పాట చాలా బావుంటుంది. స్వరాలు కమ్ సాంగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇందులో. Say thank you. అండ్ నెక్స్ట్ ఇంకా మా చిన్న పాప అయితే ఇంక తన హడావిడి ఆపలేకపోయాము ఆ రోజు. సో, ఈ ఈవెంట్‌ని ఇన్ఫోసిస్ అండ్ ఇంకా సమ్ 3-4 కంపెనీస్ స్పాన్సర్ చేశాయండి. అక్కడే వాళ్ళు ఒక చిన్న ఫుడ్ స్టాల్ కూడా పెట్టారు. అంతా నార్తర్న్ ఫుడ్ అరేంజ్ చేశారనమాట. సో, మా అమ్మాయి ఇదే ఫస్ట్ టైం తను పిల్లలతో కలిసి ఇంతలా ఎంజాయ్ చేయడం యాక్టివిటీస్‌లోని. ఇప్పటికొచ్చి తను ఎప్పుడు కూడా ఏ పార్టీస్‌లో ఇంతలా ఇన్వాల్వ్ అవ్వలేదు. పర్టిక్యులర్‌లీ ఇందులో తన స్కూల్ ఫ్రెండ్స్, తన క్లాస్‌మేట్స్ ఉండడం వల్ల తను బాగా ఎంజాయ్ చేసింది. అమృత తన లైఫ్‌లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. అంత బాగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడం, డాన్స్ వేయడం, ఓపెన్‌గా ఉండడం అందరితోని చాలా బాగా నాకు అనిపించింది. హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను అసలు ఇంటికి రానని చెప్పేసింది. తను బలవంతంగా తీసుకెళ్లాల్సొచ్చింది. సో, కిడ్స్‌కి మాత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్రోగ్రామ్ అనేది కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఐ మీన్ టేక్ ఆఫ్ అనేది సరిగ్గా చేయలేకపోయారు వీళ్ళు. బట్ స్టిల్ ఓకే. గుడ్. పిల్లల వరకు అయితే వాళ్ళకి వాళ్ళు బాగానే ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు. అదే కాకుండా వాళ్ళు లైబ్రరీ లోపల యాక్టివిటీ రూమ్‌లో కూడా కొన్ని కుకింగ్ యాక్టివిటీస్ ఏవో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేశారనమాట. అండ్ ఈ పాప వచ్చేసి కంప్లీట్‌గా చాలా బాగా రెడీ అయ్యి, ఆ సాంగ్‌కి తగ్గట్టు మేకప్ అది వేసుకొని వచ్చింది. దీనికి వాళ్ళ మదరే కొరియోగ్రఫీ చేశారు ఈ సాంగ్ అంతాను. తర్వాత వాళ్ళ మదరు తను కూడా డాన్స్ వేశారు. తన ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి అన్నీ చాలా బాగా చేసింది. అండ్ నెక్స్ట్ ఇది సండే వచ్చేసి మేము మా పాపకి, చిన్న పాపకి ఇక్కడికొచ్చాక రైట్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇయర్ రింగ్స్ తీసేసామండి తనకి. సో, ఆ హోల్ అనేది కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయింది కన్నం. అది మేము పియర్సింగ్ చేయించడానికని వెళ్ళాము. మెల్బోర్న్ సెంట్రల్‌లోని ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్తున్నాను. మెల్బోర్న్ సెంట్రల్ బిల్డింగ్‌లోని గ్రౌండ్ ఫ్లోర్ అండి. లోవర్ గ్రౌండ్ ఫ్లోర్‌కెళ్ళిపోవాలి. మనం రోడ్డు మీంచి వెళ్తే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటాము. ఇంకా కిందకి మెట్లుంటాయి. మీరెక్కడైనా అబ్జర్వ్ చేస్తే ఐరన్ రాడ్‌తోని ఆ మెట్ల నుంచి కిందకెళ్ళిపోతే హెయిర్ వేర్ హౌస్ అని ఒక షాప్ ఉంటుంది ఇయర్ పియర్సింగ్‌ది. అక్కడ మా పాపకి చేయించాము. సో, నేను ఇదే ఫస్ట్ టైం మెల్బోర్న్ సెంట్రల్‌లో ఈ క్లాక్‌ని చూడడము. నేను అక్కడ నించుంటే అందరూ వచ్చి నించుంటున్నారు. నాకు అర్థం అవ్వలేదు. అందరూ ఫోన్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. ఏంటా అనుకుంటే అప్పుడు చూసాను. ఎగ్జాక్ట్‌గా 12 టైమ్స్ అది బెల్ రింగ్ అయిన తర్వాత ఆ లోపల నుంచి ఈ రింగ్ కిందకొచ్చి ఒక బాబు వయలిన్, ఒక బాబు ఫ్లూట్ ప్లే చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఆ బర్డ్స్ మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడు చూడలేదు నేను నా లైఫ్‌లోని. చాలా పెద్ద క్లాక్ ఇది. ఒక ఫ్లోర్ విడ్త్ ఎంత ఉంటుందో అంత పెద్ద క్లాక్ అనమాట ఇది. చూడండి ఎంతమంది వచ్చి నించున్నారో అక్కడ. నాకు చాలా బాగా నచ్చింది ఈ క్లాక్ అయితే. ఆ మ్యూజిక్ కూడా వినండి ఎంత బావుంటుందో. నియర్లీ 10-15 మినిట్స్ ఆ మ్యూజిక్ అనేది ప్లే అయిందండి అక్కడ. తర్వాత ఆ రింగ్ ఆటోమేటిక్‌గా మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళిపోయింది పొజిషన్‌కి. Wow. Yay. అండ్ ఇది చూసారా? ఆ బిల్డింగ్ మేము క్లాక్ దగ్గర నించున్నాం కదా! ఆ పైకి పెద్ద గోపురంలో ఎంత పెద్దదుందో చూసారు గదా! ఇది సమ్ 1935లోనే ఎప్పుడో కట్టిన బిల్డింగే అండి ఇదంతాను. ఐ మీన్ అంతా లండన్ రాణుల వాళ్ళు కట్టించిందే ఇదంతా గూడాను. అండ్ నెక్స్ట్ మేము ఫుడ్‌కొచ్చేసి మెల్బోర్న్ ఎంపోరియంలోని లాస్ట్ ఫ్లోర్‌లో ఫుడ్ కోర్ట్ ఉంది. అక్కడ బొంబే బార్ అనే దాంట్లోని మా హస్బెండ్ ట్రై చేద్దామంటే వెళ్ళాము. ఫుడ్ అస్సలు బాలేదండి. మేము బటర్ చికెన్ అండ్ చికెన్ టిక్కా మసాలా ఆర్డర్ చేసాము. అట్‌లీస్ట్ మా చిన్న పాపకు పెద్దమ్మాయికి గూడా నచ్చలేదు. అసలా చికెన్
లో అయితే ఎంత షుగర్ యాడ్ చేస్తారంటే వాళ్ళు అసలేదో స్వీట్ తిన్నట్టు అనిపించింది. ఆ టేస్ట్ కూడా ఏదోలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి మెల్బోర్న్ సంతండి. మన ఊర్లో సంతలవుతాయి కదా! అట్లానే ఇక్కడ పెద్ద జాతర అయింది. హెచ్&ఎం బిగ్ డబ్ల్యూ దగ్గర బిగ్ డబ్ల్యూ దగ్గర చాలా పెద్దది పెట్టారు వీళ్ళు. చాలా బావుంది. ఏదైనా సరే $10 టికెట్. ఆహ్, అన్నీ పెట్టారు. చాలా బావుంది. అయి షూట్ చేసేవి అన్నీ ఎక్కువున్నాయి. అండ్ ట్రాంపోలిన్, కప్ అండ్ సాసర్, జెయింట్ వీల్ ఇలాంటివన్నీ అంటే వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి ఆర్గనైజ్ చేసిన విధానం చాలా బావుంది. మన వాళ్ళంటే ఏంటేంటో పెద్ద పెద్దవన్నీ తెచ్చిపెడతారు. వీళ్ళు చాలా సింపుల్‌గా, క్విక్‌గా అన్నీ చేసుకుంటారు పనులనేవి. ఆ జెయింట్ వీల్‌కి గూడా కింద చూసారా ఒక చిన్న మిషన్ ఉంది. అది జస్ట్ ఒక లారీతో అటాచ్ చేసి తెచ్చి వాడు అక్కడ పెట్టేసాడంతే. చాలా బావుంది. సో, ఆ సైడ్ ట్రామ్స్ అవేవి ఎళ్ళకుండా వాళ్ళు ఆపేసి మొత్తం కంప్లీట్‌గా స్ట్రీట్ అంతా గూడా ఈ షాప్స్‌తో వాళ్ళు పెట్టారు. సో, నేను ఫస్ట్ టైమ్ ఒక ఫారెన్ కంట్రీలో ఇలాంటి జాతరలయి చూడడం అనమాట. మన ఇండియాలో అయితే ఇవన్నీ నార్మల్. ఇక్కడ కొంచెం వింతగానే అనిపిస్తది అందరికిని. ఫుడ్ స్టాల్స్ ఇంకిక్కడి నుంచి క్రాస్ చేసాక అన్ని ఫుడ్ స్టాల్సే. మా చిన్నమ్మ ఇంతమంది జనాలు చూసి చాలా గోల పెట్టేసింది. సో, మేము ఇంక అంతకు మించి ఫర్దర్‌గా మూవ్ అవ్వలేకపోయాం అక్కడి నుంచి. అండ్ బిగ్ డబ్ల్యూలో షాపింగ్ గూడా ఉండవలసొచ్చి మేము మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోవాల్సొచ్చింది. కంప్లీట్‌గా చూడలేకపోయాము. ఇంకిదంతా ఫుడ్ స్టాల్స్ అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక లైవ్ షో లాంటిది కన్సర్ట్ లాంటిది పెట్టారనమాట. సింగింగ్ కమ్ డాన్సింగ్ లాగా చాలా బావుంది అది కూడాను. సో, ఇంక మేము మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయిపోతాం బిగ్ డబ్ల్యూకి. అందరూ పిల్లలతో వచ్చారు మొత్తం. ఎంజాయ్ చేసేసారు ఆ రోజు. అందులో ఆ రోజు వెదర్ కూడా చాలా బావుందండి. ఎండ కొంచెం చల్లగా గూడాను. సో, ఆ రోజు నైట్ మేము తిన్న సాలడ్ ఇది. థాంక్ యూ ఫర్ వాచింగ్.